ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతుంది. సో అంటే అన్ని రాజకీయ పార్టీల్లో అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గతంలో కంటే ఈసారి స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎక్కువ మంది పోటీ చేస్తున్నారు. కొంచెం పోటీ మాత్రం టఫ్గా ఉంది. సో ఎలా ఉంది ఇప్పుడు టాక్ ఎలా ఉంది? ఎవరి పేరు ఎక్కువ వస్తుంది? ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి? నేను దిల్షుక్నగర్ నుంచి వచ్చిన 100కు 200% ప్రసన్న హరికృష్ణ ఖచ్చితంగా గెలుస్తాడు. స్వతంత్ర అభ్యర్థి ఖచ్చితంగా గెలిచి తీరుతాడు. నేను రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చాను. నేను ఒక గ్రాడ్యుయేషన్. నాకు ఓటు లేకపోవచ్చు. నా తరపున 1000 ఓట్లు పడతాయి. నా ఒక్క ఓటు కాదు, 1000 ఓట్లు ఇక్కడ. ఏది కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, ఈ 4 జిల్లాలలో ఎట్లా ఫ్రెండ్స్ అనేది కూడా చెప్తా. ఇప్పుడు నాకున్నది ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్స్, స్టడీ హాల్ ఫ్రెండ్స్, హాస్టల్ ఫ్రెండ్స్ 1000 మంది ఉంటారు. మేము గ్రాడ్యుయేషన్ కదా, నేను ఒక్కడినే, నా ఒక్క ఓటు లేకపోవచ్చు కానీ ఇక్కడ 1000 ఓట్లు పడతాయి నేను ఒక్కడిని వస్తాయి అని నేను గొప్ప చెప్పుకోవట్లేదు. మాకు అట్లా సర్కిల్ ఉంటుంది. ఇవాళ మేము వేరే పార్టీల కార్యకర్తలాగా అంటే పార్టీల పేర్లు దిగద్దు, వాళ్ళు బీరుకో బిర్యానీకో వాళ్ళు వస్తారు. మేము అలాంటి కాదు. సార్ కోసం స్వచ్ఛందంగా వచ్చినాం. మేము ఎంత 1000 మంది వచ్చారు. దిల్షుక్నగర్ నుంచి 5 బస్సులు వచ్చినాయి. ఇక్కడ వాళ్ళంది స్వచ్ఛందంగా వచ్చి సార్కు ప్రచారం చేయడం జరుగుతుంది. 100కు 100% ప్రసన్న హరికృష్ణ సార్ ఖచ్చితంగా గెలిచి తీరుతాడు. ఇంకోటి ఫ్రెండ్స్ ఇంకా మిగతా వాళ్ళు కూడా వివిధ పార్టీలలో ఉండొచ్చు. వాళ్ళు కూడా వచ్చారు. ఏ పార్టీకి సంబంధం లేదు కదా. సార్ ఇప్పుడు సార్ దగ్గరికి వస్తే ఏ కండువ కప్తావు, మళ్ళీ పొద్దున్న ఇంకో కండువ కప్తాడు, అట్లాంటివి లేవు కదా. స్వచ్ఛందంగా వేరే పార్టీ కార్యకర్తలు కూడా వచ్చి సార్కు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రసన్న హరికృష్ణ సార్ గెలిచే తీరుతాడు. స్వతంత్ర అభ్యర్థి ఎప్పుడైతే గెలుస్తాడో అప్పుడే రాష్ట్రంలో ఒక మార్పు అనేది వస్తుంది. నేను చెప్పకూడదు కానీ పార్టీ టికెట్ కోసం కోట్లు ఖర్చు పెడతారు. ఆ కోట్లు సంపాదించుకోవడానికి వాళ్ళకి టైం సరిపోతుంది. ప్రజాసేవ చెయ్యరు. ఇది నేను చెప్తున్నా. వాని ఎన్ని కోట్లు పెట్టిండో అంటే మామూలుగా పార్టీల పేరు వద్దు, ప్రతిపక్షం పార్టీ కానీ అధికార పార్టీ కానీ ఎంతైతే డబ్బులు పెట్టిరో ఆ డబ్బులు ఎల్లదీయడానికే ఆయన టైం సరిపోతే ఆయన దృష్టి మొత్తం అక్కడనే పెడతాడు. ఇప్పుడు మన ప్రసన్న హరికృష్ణ సార్ అట్లాంటిది కాదు. ఎంతోమంది ఉద్యోగులు తీర్చిదిద్దిండు. ఎలాంటి హాస్టళ్ళల్లో మన స్టడీ హాలల్లో ఫీజులు లేక ఎంత కష్టపడుతారో పిల్లల దగ్గర నుంచి చూసిండు. వాళ్ళకి న్యాయం చేయాలంటే ఏ రాజకీయ నాయకుడు వస్తుండు, పైసలు పెడుతుండు, పైసలు సంపాదించుకుని పోతుండు. అందరు పిల్లలే సార్ మీలాంటి వాళ్ళు ముందుకు రావాలి సార్. చదువుకున్నోనికి ఖచ్చితంగా అసలు ఏమంటారు ఈ సమాజంలో విలువ లేదు. చదువుకున్నోడే ఖచ్చితంగా రాజకీయం రావాలి. ఎవడో వస్తుండు, రియల్ ఎస్టేట్ వాడు వచ్చిండు, సున్నాలు వేసేటోడు వచ్చిండు, సార్ అమ్మటోడు వచ్చిండు. అంతమంది రాజకీయ నాయకులు మంత్రులు అయ్యారు. పూలు అమ్మిన పాలు అమ్మినోడు కూడా మంత్రి అయ్యిండు. ప్రసన్న హరికృష్ణ సార్ ఒక ప్రొఫెసర్, ఆయన ఎందుకు కావద్దు? ఇది అందుకోసమే వేలాది మంది మన దిల్షుక్నగర్ నుంచి, అశోక్ నగర్ నుంచి స్వతంత్రంగా సార్ కోసం రావడం జరిగింది. నేను రంగారెడ్డి జిల్లా కదా, నేను ఒక్క ఓటు కాదు 10 ఓట్లు వేపిస్తా. నేను కావాలంటే ప్రూఫ్ కూడా చూపిస్తాను. నా గ్రూప్ ఉన్నది, సొంతంగా నేనే గ్రూప్ క్రియేట్ చేసిన. ఎంతమంది ఉన్నారో నిరూపియమంటే నిరూపిస్తాను లైవ్లో. కావాలంటే కూడా చూపిస్తాను. ఓకే మొత్తానికంటే పర్లేదు కానీ మొత్తానికంటే గెలుపు అయితే ప్రసన్న హరికృష్ణ సార్దే. ఖచ్చితంగా ప్రసన్న హరికృష్ణ సారే గెలుపు ఖాయం. నా పేరు వెంకటేష్. ఇప్పుడు ఉన్న కాలంలో జరుగుతున్న విషయం ఏంటంటే అందరూ అనేక మంది నిలబడుతున్నారు గ్రాడ్యుయేట్ ఓటర్లకు సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్లో. అయితే ఖచ్చితంగా మనం అందరం నిరుద్యోగులం అందరం కూడా ఎవరికి ఓటేయాలి అనే ఒక సంశయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఖచ్చితంగా ప్రసన్న హరికృష్ణ గారికి ఓటేసి గెలిపించుకోవడం ఎంతో మంచిదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఒక బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చారు. అసలు ఆయన ఒక నిరుద్యోగి ఎన్ని కష్టాలు పడతాడో అన్ని కష్టాలు పడి రూములలో ఉండి చదువుకొని ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా అతను ఎదిగి ఆ తర్వాత అనేక మందికి అదే చదువును పంచి సమాజాన్ని మార్చాలని అనుకుంటున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఓటేస్తే మనకు ఫర్దర్ ఫ్యూచర్లో రాజకీయాల్ని మార్చే శక్తి ఉండొచ్చు. వాళ్ళంత కృషిగా ఇంకో కొంతమందిని అట్లాంటి వాళ్ళని రాజకీయంలోకి తీసుకురావచ్చు. కాబట్టి చదువుకున్న వాళ్ళు ఉంటే చదువుకున్న సమాజం ఏర్పడుతుంది, చదువుకున్న దేశం అవుతుంది, చదువుకున్న రాష్ట్రం అవుతుంది. అప్పుడు సమాజం అంతా కూడా మార్పు దిశగా వెళ్తుంది. ఈ రాజకీయాలు ఏవైనా ఎంత కుళ్ళుగా మారిపోయాయి. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళు డబ్బు సంపాదించుకోవడం కోసం, వాళ్ళ వ్యాపారాలు కాపాడుకోవడం కోసం మాత్రమే వస్తున్నారు. కానీ అలాంటి దృక్పథాలు లేకుండా, ఆలోచనలు లేకుండా వచ్చిన వాళ్ళలో మనకు కనిపిస్తున్న వారు ప్రసన్న హరికృష్ణ గారు. కాబట్టి ప్రసన్న హరికృష్ణ గారికి ఓటేస్తే ఒక జనరేషన్ని ముందుకు తీసుకెళ్ళిన వారు అవుతారు. ఆ ఉద్దేశంతో నేనేమనుకుంటున్నా, నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు అని అంటే ప్రసన్న హరికృష్ణ గారినే గెలిపిద్దాం అని ఒక మూకుమ్మడిగా అనుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అదే చర్చ, ఎక్కడ మాట్లాడినా కూడా అదే చర్చ. ప్రసన్న హరికృష్ణ గారిని గెలిపించాలి. ఆయనకి ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. అసలు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది భూమి అంటే అది చెప్పడానికి ఆస్కారం లేకుండా పోతుంది. అంటే ఆయన చదువు చెప్పడం కావచ్చు, ఎంతోమంది కళాశాలలో ఎంతోమంది విద్యార్థుల్ని
నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళని ఉద్యోగులుగా మార్చడం కావచ్చు. ఇంకా ఆయన 19 సంవత్సరాల సర్వీస్ ఉండగానే నెలకి 1,50,000 జీతం వస్తుండగా దాన్ని పక్కన పెట్టేసి నేనేదో చేయాలి, నేను ఈ సమాజంలో ఒకనిగా కాకుండా సమాజంలో మమేకమవుతూ సమాజంతో పాటు సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు పాత్ర నిర్వహించాలి అని అనుకుంటున్నారు. కాబట్టి అట్లాంటి వారిని మనం గెలిపించినట్లయితే విద్యార్థి లోకానికి మేలు జరుగుతుంది. అది ఆయన ఏ పార్టీ అయినా ఉండొచ్చు, కానీ ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయొచ్చు, లేదంటే పార్టీగా పోటీ చేస్తారేమో మనకు తెలియదు. కాకపోతే అట్లాంటి ఒక జెన్యున్ క్యాండిడేట్ని మనం ఎన్నుకున్నట్లయితే మనకు చాలాసార్లు మిలాఖత్ అయ్యాడు గ్రంథాలయాల్లో, లేదంటే ఇక్కడ బుక్స్ పంచడంలో కావచ్చు. ఇలా చాలా 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 సింపుల్గా ఉంటాడు, మిగతా వాళ్ళ కాకుండా చాలా సింపుల్గా ఉంటాడు. కాబట్టి అట్లాంటి వారిని మనం ఎన్నుకుంటే మంచిది అనిపిస్తుంది. అసలే ఎన్నుకుంటాం మంచిగా అనిపించిన కాబట్టి ఖచ్చితంగా అతనే గెలుస్తాడని మాకు అనిపిస్తున్నది.